ఎట్టకేలకు టెస్లా ఇండియాలో అడుగుపెట్టింది. ఇండియా యొక్క ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబైలో టెస్లా షోరూమ్ లాంచ్ అయింది. ఇన్నాళ్లు విదేశాలకు మాత్రమే పరిమితమైన టెస్లా కార్లు ఇప్పుడు ఇండియాలో కూడా అందుబాటులోకి వచ్చాయి. నిజానికి టెస్లా ఇండియా రాబోతుంది అన్న విషయం ఎప్పుడో కన్ఫర్మ్ అయింది. ఎలన్ మస్క్తో టెస్లా కార్లను ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయించాలని భారత ప్రభుత్వం భావించింది. కానీ ఆఖరికి టెస్లా షోరూమ్ను మాత్రమే ఇండియాలో స్టార్ట్ చేయాల్సి వచ్చింది. దాంతో ఇండియాలో అమ్ముడయ్యే ప్రతి ఒక్క టెస్లా కారుకు ఇంపోర్ట్ డ్యూటీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ప్రపంచంలో ఎక్కడా లేనంత భారీ ధరని భారతీయులు మాత్రమే చెల్లించాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి టెస్లా కొనాలి అనుకుంటే మాత్రం జేబుకు చిల్లు పడాల్సిందే. అమెరికాలో 37 లక్షలు ఉన్న టెస్లా కారు ధర ఇండియా వచ్చేసరికి 60 లక్షల వరకు వెళ్తుంది. కాబట్టి ఇండియాలో టెస్లా కారును కొనాలి అంటే 23 నుంచి 25 లక్షల వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంత భారీ ధర పెట్టి కొన్నా కూడా ఆ కారు ఇంపోర్ట్ అవుతుంది అమెరికా నుంచా అంటే అదీ కాదు. ఇండియాలో అమ్మబోతున్న కార్లు చైనా నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి అసలు ఈ టెస్లా ఇండియా రావడం వెనక ఉన్న కథ ఏంటి? టెస్లా లాంచ్ చేసిన మోడల్ ఏంటి? ఎందుకని ఇండియాలో టెస్లా కారు ధర ఇంత భారీగా ఉంటుంది? ఫారెన్ ఇంపోర్టెడ్ కార్స్ మీద మన దేశంలో ఎలాంటి ట్యాక్స్లు ఉన్నాయి? ఇలా చాలా ముఖ్యమైన విషయాల్ని ఈ వీడియోలో మీకు తెలిపే ప్రయత్నం చేయబోతున్నాము. అండ్ టెస్లా కార్లపై మీ అభిప్రాయం ఏమిటి? మన దేశంలో హిట్ అవుతాయి అంటారా లేదంటారా? తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని వెంటనే మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ తన టెస్లా సేల్స్ని ఇండియాలో కూడా స్టార్ట్ చేశాడు. జూలై 16న ముంబైలో అల్ట్రా రిచ్ ఏరియా అయిన బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో టెస్లా తన మొట్టమొదటి సేల్స్ షోరూమ్ని ప్రారంభించింది. 2023లో యాపిల్ కంపెనీ స్టార్ట్ చేసిన మొట్టమొదటి యాపిల్ షోరూమ్కి దగ్గరలోనే మేకర్ మ్యాక్సిటీ మాల్లో టెస్లా షోరూమ్ని స్టార్ట్ చేసింది. రిపోర్ట్ ప్రకారం 4000 స్క్వేర్ ఫీట్లో ఉన్న ఈ షోరూమ్కి టెస్లా నెలకు 30 లక్షల రూపాయలు రెంట్ చెల్లించబోతుంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్టార్ట్ చేసిన ఈ షోరూంలో ప్రస్తుతానికి టెస్లా మోడల్ వై మిడ్ సైజ్ ఎస్యూవీని మాత్రమే అమ్మబోతున్నారు. ఈ టెస్లా మోడల్ వై 2 డిఫరెంట్ వేరియంట్స్లో ఉండబోతుంది. మోడల్ వై రేర్ వీల్ డ్రైవ్ ఒక వేరియంట్ అయితే మోడల్ వై లాంగ్ రేంజ్ రేర్ వీల్ డ్రైవ్ మరో వేరియంట్. ఈ 2 వేరియంట్లు ప్రస్తుతం 6 డిఫరెంట్ కలర్స్లో అందుబాటులోకి వచ్చాయి. మోడల్ వై అనేది వరల్డ్ వైడ్గా టెస్లా కంపెనీకి చెందిన మోస్ట్ సెల్లింగ్ మోడల్. BYD, BMD లాంటి ఎలక్ట్రిక్ కార్లకు ఈ కారు గట్టి పోటీ ఇచ్చింది. కాబట్టి టెస్లా సక్సెస్ఫుల్ వేరియంట్ మోడల్ వైతోనే ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. టెస్లాను ఇండియాకు తీసుకొచ్చేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. 2023 నుంచి ఇండియన్ గవర్నమెంట్ ఎలన్ మస్క్తో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. డెమోగ్రఫీ పరంగా అతిపెద్ద దేశమైన ఇండియా ఆటోమొబైల్ మార్కెట్ సెక్టార్లో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశం. ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ వాల్యూ $100 బిలియన్ పైనే ఉంటుంది. కానీ కార్స్ విషయానికి వస్తే మన దేశంలో మిడ్ రేంజ్ వేరియంట్స్కు ఉన్న డిమాండ్ హై వాల్యూ కార్లకు ఉండదు. ఎందుకంటే దేశంలో మిడిల్ క్లాస్ కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికీ మెర్సిడీస్, BMW, ఆడి లాంటి హై వాల్యూడ్ వెహికల్స్కి డిమాండ్ చాలా తక్కువగా ఉంటుంది. టెస్లా కూడా హై వాల్యూడ్ సెగ్మెంట్లోకి వస్తుంది. టెస్లా అనేది పూర్తిగా ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇక మన దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ అనేది ఇప్పటికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ట్రెడిషనల్ ఫ్యూయల్ వెహికల్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పటికీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద లేదు. కాబట్టి దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టర్ ఇప్పటికీ సవాళ్ళను ఎదుర్కొంటూనే ఉంది. కాబట్టి ఇన్నాళ్ళు టెస్లా ఇండియా వచ్చేందుకు చాలా ఆలోచించింది. మొదట్లో దేశంలో ఎలక్ట్రికల్ వెహికల్ సెక్టర్ ఎదుర్కొంటున్న సమస్యలు టెస్లాను ఇండియాకు రాకుండా అడ్డుపడ్డాయి. కానీ 2025 ఫిబ్రవరిలో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అమెరికా టూర్లో భాగంగా ఎలన్ మస్క్ని కలిసి ఇండియాలో టెస్లా ప్లాంట్ పెట్టాలని కూడా కోరారు. కానీ మస్క్ ఇండియాలో కారు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం ట్రంప్కి ఇష్టం లేదు. టెస్లాకు సబ్సిడీలు, ఇన్సెంటివ్స్ ఏమి కావాలన్నా ఇచ్చేందుకు ఇండియన్ గవర్నమెంట్ సిద్ధంగానే ఉంది. కానీ మస్క్ మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాకుండా సేల్స్ షోరూమ్ని స్టార్ట్ చేసి టెస్లా ఇండియా ఆపరేషన్స్ని స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ముంబైలో మాత్రమే షోరూమ్ ఓపెన్ అయింది. త్వరలో ఢిల్లీ, గుర్గాంలో కూడా టెస్లా షోరూమ్స్ ఓపెన్ కాబోతున్నాయి. ఈ 3 షోరూమ్స్ స్టార్ట్ అయితే ఇండియన్ మార్కెట్ నుంచి టెస్లాకు వచ్చే రెస్పాన్స్ గమనించిన తర్వాత మొత్తం మోడల్స్ ఇండియాకు రానున్నాయి. అప్పటి వరకు ఇండియాలో టెస్లా వై మోడల్కి మాత్రమే బుకింగ్స్ జరుగుతాయి. మోడల్ వై అనేది టెస్లాకు గోల్డెన్ కార్ అని చెప్పొచ్చు. మోడల్ వై లాంగ్ రేంజ్ రేర్ వీల్ డ్రైవ్కి 622 కిలోమీటర్ల రేంజ్ ఉంది. అట్లీస్ట్ 15 నిమిషాల పాటు సూపర్ ఛార్జ్ చేసినా కూడా 238 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇక మోడల్ వై రేర్ వీల్ డ్రైవ్కి 500 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. అట్లీస్ట్ 15 నిమిషాల పాటు సూపర్ ఛార్జ్ చేసినా కూడా 267 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఫుల్లీ ఆటోమేటిక్ ఆటో డ్రైవ్ టెక్నాలజీతో లాంచ్ అయిన ఈ కారు స్టార్ట్ చేసిన 6 సెకండ్లలో 100 కిలోమీటర్ల స్పీడ్ను అందుకుంటుంది. డ్రైవర్ లేకుండా నడిచేలా సెల్ఫ్ డ్రైవింగ్తో పాటు అటానమస్ డ్రైవింగ్ ఫెసిలిటీ ఈ కారులో ఉంది. మన దేశంలో ఈ ఫెసిలిటీతో లాంచ్ అయిన
ఫస్ట్ కార్ ఇదే. ఈ కారు మ్యాక్సిమం స్పీడ్ గంటకి 201 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కార్ ఇంటీరియర్ని స్పెషల్గా డిజైన్ చేశారు. టోటల్గా 8 కెమెరాలతో బిల్ట్ అయిన ఈ కారు 360 డిగ్రీస్ వ్యూను అందిస్తుంది. మోస్ట్ ఎఫిషియంట్ ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ఈ కారులో సెట్ చేశారు. మోడల్ వై అనేది వన్ ఆఫ్ ది వరల్డ్స్ మోస్ట్ సెల్లింగ్ మోడల్. ముంబైలో టెస్లా మోడల్ వై రేర్ వీల్ డ్రైవ్ కార్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ 59,89,000, కానీ ఆన్ రోడ్ ప్రైస్ మాత్రం 61,07,000. ఇక టెస్లా మోడల్ వై లాంగ్ రేంజ్ రేర్ వీల్ డ్రైవ్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ 67,89,000. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 69,15,000 వరకు ఉంటుంది. ఈ ధరలు చూస్తే టెస్లా కారు సామాన్యుడికి అందుబాటులో ఉండే కారు కాదని అర్థమవుతుంది. కానీ ఇదే టెస్లా మోడల్ వై అమెరికా, చైనా, జర్మనీ లాంటి దేశాల్లో చాలా చౌకగా లభిస్తుంది. మోడల్ వై స్టార్టింగ్ ప్రైస్ ఇండియాలో 59,89,000, కానీ ఇదే కారు మాత్రం చైనాలో కేవలం 29,90,000 మాత్రమే. ఇండియాలో దాదాపుగా 60 లక్షలు ఉన్న కారు చైనాలో మాత్రం సుమారుగా 30 లక్షలకి లభిస్తుంది. ఒక చైనాలో మాత్రమే కాదు, అమెరికాలో కూడా మోడల్ వై బేస్ ప్రైస్ సుమారుగా 37,50,000 మాత్రమే. అమెరికాలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల మీద $7,500 ట్యాక్స్ క్రెడిట్ కూడా లభిస్తుంది. సుమారుగా మరో 6.5 లక్షల సబ్సిడీ అమెరికన్ గవర్నమెంట్ ఇస్తుంది. మొత్తంగా అమెరికాలో కూడా ఈ కారు 30-31 లక్షల్లో వచ్చేస్తుంది. జర్మనీలో కూడా ఈ కారు ధర 45,60,000 మాత్రమే. చైనా, అమెరికాల్లో 30 లక్షలకు అటు ఇటుగా ఉన్న ఈ కారు ఇండియాలో మాత్రం 60 లక్షల వరకు పలకడానికి ప్రధాన కారణం ఇంపోర్ట్ డ్యూటీ, అంటే దిగుమతి సుంకం. మన దేశంలో ఇంపోర్ట్ డ్యూటీ అనేది చాలా ఎక్కువ. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇతర దేశాల్లో తయారైన వస్తువుల మీద హై ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తారు. దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే ప్రతి వస్తువు కొందరికి ఉపాధిని కల్పిస్తుంది. అదే వేరే దేశాల్లో తయారైన వస్తువుల వల్ల ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఇంపోర్ట్ డ్యూటీ రూపంలో ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తుంది. మన దేశంలో ఇంపోర్ట్ డ్యూటీ అనేది సిబియుల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. సిబియు అంటే కంప్లీట్ బిల్ట్ యూనిట్స్, అనగా విదేశాల్లో పూర్తిగా తయారయ్యి ఇండియాకు దిగుమతి అయ్యే వాటిని సిబియు అని అంటారు. టెస్లా కార్లు పూర్తిగా చైనాలోనే తయారయ్యి ఇండియాకు ఇంపోర్ట్ అవుతున్నాయి. కాబట్టి టెస్లా అనేది సిబియు కిందకే వస్తుంది. సిబియు కాకుండా సికేడి కిట్ అనే మరో కాన్సెప్ట్ కూడా ఉంటుంది. కంప్లీట్ నాక్డౌన్ కిట్ అంటారు. స్పేర్ పార్ట్స్ ఇండియాలోకి తీసుకొచ్చి ఆ స్పేర్ పార్ట్స్ని ఇక్కడ అసెంబుల్ చేస్తారు. సిబియు కన్నా సికేడి కిట్ మీద ఇంపోర్ట్ డ్యూటీ చాలా తక్కువగా ఉంటుంది. కానీ టెస్లా మాత్రం ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని పెట్టలేదు కాబట్టి సిబియు రూపంలోనే కార్లను ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం చైనాలో తయారైన కార్లను ఇండియాలో విక్రయిస్తున్నారు. కాబట్టి చైనా నుంచి దిగుమతి అయ్యే ఆటోమొబైల్ వస్తువుల మీద ఇండియాలో ఇంపోర్ట్ డ్యూటీ చాలా ఎక్కువగా ఉంటుంది. $40,000 కన్నా ఎక్కువ ధర ఉండే కార్ల మీద 100% ఇంపోర్ట్ డ్యూటీ కట్టాలి. దాంతో $40,000 ఉండే కారు ఇండియాలో ఇంపోర్ట్ డ్యూటీతో $80,000 అవుతుంది. అదే $40,000 కన్నా తక్కువ ఉండే కారు మీద 70% ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం మోడల్ వై మీద కూడా 70% ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తున్నారు. ఇంపోర్ట్ డ్యూటీతో పాటు లాజిస్టిక్ ఛార్జెస్ ఎక్స్ట్రా, ఇవి కూడా కలుపుకుంటే చైనా నుంచి ఇండియా వచ్చేందుకు ఒక్కో టెస్లా కార్కి సుమారుగా $25,000 నుంచి $30,000 ధర పెరిగిపోతుంది. ఇక వీటితో పాటు రోడ్డు ట్యాక్స్, ఇన్సూరెన్స్, 18% జీఎస్టీ, సర్వీస్ ఛార్జ్, అడ్మినిస్ట్రేషన్ ఛార్జ్, ఇలా డొమెస్టిక్ బడ్డెన్ అంతా కలుపుకుంటే 60 లక్షలు ఉన్న కారు ధర 70 లక్షల వరకు వెళ్తుంది. ఫైనల్గా ఒక వ్యక్తి ఈ కారును కొనాలి అంటే కనీసం 70 లక్షలు ఖర్చు చేయాల్సిందే. ఇంత భారీ ధరతో ఈ కారును కొనేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పటికే BYD, మహీంద్రా BE6 లాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండియన్ రోడ్స్ మీద కనిపిస్తూనే ఉన్నాయి. టెస్లాతో పోలిస్తే ఆ కార్ల ధర చాలా తక్కువ. దాంతోపాటు సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ మినహా టెస్లాలో ఉండే ప్రతి ఒక్క ఫీచర్ ఈ కార్లలో కూడా ఉంది. కాబట్టి టెస్లా ఇండియా మార్కెట్ను ఎలా రూల్ చేస్తుందనేది ప్రస్తుతానికి ప్రశ్నే. ప్రస్తుతం టెస్లాకు అమెరికా, జర్మనీ, చైనా ఈ 3 దేశాల్లో మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. భవిష్యత్తులో డిమాండ్ను బట్టి జర్మనీ నుంచి కూడా టెస్లా కార్లు దిగుమతి కాబోతున్నాయి. ప్రస్తుతానికైతే చైనాలో తయారైన కార్లే ఇండియాలో అందుబాటులో ఉంటాయి. కాబట్టి బాధాకరమైన విషయం ఏంటంటే 70 లక్షలు పెట్టి చైనాలో తయారైన కారును కొనుగోలు చేయడమే. అవును, టెస్లా చైనీస్ కంపెనీ కాకపోవచ్చు, కానీ ఈ కారు కొనేందుకు భారతీయులు ఖర్చు చేసే డబ్బులో ఎంతో కొంత చైనాకు ఉపయోగపడుతుందనేది వాస్తవం. సో ఇది ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇక నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆన్లో పెట్టుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.